శ్రీధర్ బాబు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్ రావుతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జలమయమైన జీఎన్ఆర్ కాలనీని పరిశీలించారు. ఇక గతంలో ముంపుకు గురైన సమయంలో పడ్డ కష్టాలను కాలనీ వాసులను అడిగి తెలుసుకుని ఫోటో ప్రదర్శనను తిలకించారు. మంత్రి శ్రీధర్ బాబుకు భారీ వర్షాలతో జలమయమవుతున్న ప్రదేశాల గురించి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీలో ప్రజలు ప్రతి సంవత్సరం ముంపుకు గురై నానా అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాగులోని చెక్ డ్యాం ఎత్తును తగ్గిస్తే కాలనీలోకి నీరు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుందన్నారు. నాలాపై అక్రమ నిర్మాణాలు ఉంటే తక్షణమే తొలగించాలని కలెక్టర్ను ఆదేశించారు. వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తా ఉన్న సందర్భం, చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు రావటం, ముందస్తు చర్యల భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టాలని ఆలోచన మేరకు ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ విధమైన నష్టం సామాన్య ప్రజానికానికి కావద్దని ఎప్పుడైతే వర్షాభావ సూచన వచ్చిందో ఆ సూచన మేరకు మీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా, చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.